ఇప్పటం గ్రామంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలను తాడేపల్లి మండలం కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తాడేపల్లి మండల జనసేన అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు శంకరశెట్టి, పిచ్చయ్య, ఇతర కూటమి నేతల ఇప్పటం గ్రామంలోని శ్రీకృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్లో సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. గత 2 రోజుల క్రితం ఓ టీవీ డిబేట్ లో నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడ్డారు. ఇప్పటం గ్రామంలో కుల విభేదాలు, విగ్రహాల ధ్వంసం పవన్ కళ్యాణ్ పర్యటన వల్లే జరిగాయని చెప్పడం పూర్తిగా అవాస్తవం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తోంది అని వారు స్పష్టం చేశారు. 2011లో ప్రజల విరాళాలతో నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్ను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించారు. ముందుగా మీడియా మిత్రులకు అలాగే రాష్ట్ర ప్రజానీకానికి మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఇవాళ పరిపాలన సాగుతూ ఉంది. మరి నిన్నగాక మొన్న వైసీపీ అధికార ప్రతినిధి మరి ఇప్పటం గ్రామం గురించి అనేక రకాలైన అబద్ధాలు సృష్టిస్తూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో ఆయన రిలీజ్ చేయడం జరిగింది. దానికి సమాధానంగా మరి ఇప్పటం గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కళ్యాణ మండపం అనేది నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఈ గ్రామంలో సర్పంచ్గా నేను పరిపాలన సాగిస్తూ ఉన్నాను. మరి మధ్యలో ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఇది ఒక 2 కులాలకు కలిపి కట్టుకున్న కళ్యాణ మండపం ఇది. దాన్ని కమ్యూనిటీ హాల్, ఆ కమ్యూనిటీ హాల్ని వీళ్ళు కనీసం వైసీపీ వాళ్ళు ₹1 కూడా ఇవ్వకుండా మరి వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక, వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఈ కళ్యాణ మండపాన్ని వాళ్ళ స్వాధీనంలో తీసుకొని గతంలో శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం అనేది మనం 40 లక్షల రూపాయలు ఇచ్చించి ప్రజాధనాన్ని నిర్మాణం చేసుకున్నాక శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం అనే ఒక పేరు నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఆ పేర్లన్నీ కూడా తొలగించి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేటట్లు వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ ఆ రోజు ఆ పేరు మారడం జరిగింది. అదేవిధంగా తర్వాత 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో అనేక రకాలైన కుల విభేదాలు సృష్టిస్తూ మరి పవన్ కళ్యాణ్ గారికి రైతులందరూ కూడా భూమి ఇచ్చి ఒక సభ నిర్వహణకి సహకరించినందుకు దాని కక్షపూరితగా మరి ఒక డివైడర్ ఒక పేరుతో మేము డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తూ జనాన్ని మభ్యపెడుతూ మరి వాళ్ళు చిన్న సన్నకారు రైతులందరూ కూడా పారిగోళ్ళు ఇళ్ళు కూల్చి ఆ రోజు విధ్వంసం సృష్టించారు. ఆ సృష్టించింది కాక మరి ఇప్పుడు అధికార ప్రతినిధి మరి ఇక్కడ ఈ గ్రామానికి వచ్చాడో లేదో తెలియదు, కానీ ఆయన మాట్లాడిన కూడా చాలా ఆయన చెప్పేవి కూడా అన్నీ కూడా అబద్ధాలు. అవి వాస్తవంగా ఉంటే ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే ఈ ఇప్పటి విలేజ్లోకి వచ్చి అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ పార్టీ నాయకులను తీసుకొని రమ్మనండి. దానికి సమాధానం చెప్పే బాధ్యత కూడా మా కూటమి ప్రభుత్వం తరఫున తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తూ, నాగార్జున యాదవ్ అనే వైసీపీ అధికార ప్రతినిధి ఓ ఛానల్లో కూర్చొని, వారి సొంత ఛానల్లో కూర్చొని వారి సొంత అనలిస్టు ముందు ఇప్పటం వచ్చాను, నేను చూశాను, అక్కడ జరిగిందంతా 2021 వరకు ఇది అని చెప్తున్నాడు. ఈ చవట ఇక్కడికి ఎప్పుడు వచ్చాడో మాకు తెలియదు. ఈ చవట ఇక్కడికి ఈ ఊరు ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఏం చూశాడో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. 2011లో ఈ గ్రామంలో శ్రీకృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్ పేరుతో 42 లక్షల రూపాయలు గ్రామంలోని ప్రజలందరూ కలిసి 500 రూపాయల నుంచి ₹1,00,000 విరాళం వరకు ఇచ్చి మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నారు. దానికి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు.
అప్పుడు ఈ నిర్మించుకోవడం జరిగింది. 2011 నుంచి 2021 వరకు కేవలం 5,000 రూపాయలతోటి ఈ ఫంక్షన్ హాల్ నడుపుకున్నారు. 2021లో నువ్వు చెబుతున్న వైరస్, వైసీపీ వైరస్, లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనే ఆయన ఇక్కడ రాజకీయం చేసి ఈ గ్రామంలో అందరి మధ్య శత్రుత్వాలు పెంచి, వర్గాలుగా విభజించి, కులాలుగా విభజించి, కుల పేరుతోటి అందరిని విభజిస్తూ వాళ్ళు వ్యతిరేకిస్తారేమన్న ఉద్దేశంతో కృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్ అనే పేరుని, కృష్ణదేవరాయ పేరు తీసేయటం కోసం మరి ఇక్కడ గౌతులచ్చన్న పేరుతోటి, అలానే వంగవీటి మోహన్ రంగ కట్టిన కులస్తుల పేరు ఏమో తీసేసి కట్టని దానికేమో వారి పేరు వేసుకొని వంగవీటి మోహన్ రంగ మీద అతి పాపం ప్రేమ చూపిస్తున్నారు. మరి వాళ్ళు ఈరోజు వంగవీటి మోహన్ రంగ పేరు బయట ఎందుకు పెట్టావయ్యా? కమ్యూనిటీ హాల్ పేరుకి పెట్టలేదే, ఎందుకు పెట్టలేకపోయావు? నీ పేరు పెట్టుకోవాలి కాబట్టి పెట్టావు, అంతేగాని ఆయన మీద ప్రేమతోటి. అది నువ్వు అవమానించినట్ట, కులం వాళ్ళని నువ్వు బలపరిచినట్ట? విభేదాలు మేము సృష్టించామా, మీరు సృష్టించారా? అలానే ఈ గ్రామంలోకి కుల చిచ్చు రేపడానికి వచ్చాడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. సభ పేరుతోటి ఆయన ఇక్కడ సభకిచ్చారన్న పేరుతో ఎంత అరాచకం చేశారో మీ అందరికి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 12 అడుగుల రోడ్డు ఉన్నదాన్ని అని చెప్తున్నావు నువ్వు. 60 అడుగుల రోడ్డు అప్పటికే ఉంది. వెధవ, సరిగ్గా చూసుకున్నావో లేదో, నీ నాయకులు నీకు సరిగ్గా చెప్పారో లేదో, నీకు కావాలంటే ఫోటోలతో సహా చూపిస్తాం, వీడియోలతో సహా చూపిస్తాం. అక్కడ అడ్డం కేవలం 5 ఇళ్ళు అయితే వాళ్ళతో మాట్లాడతాం అంటే ఆ రోజు కుదరక నీ అహం అడ్డు వచ్చి, నీ కులహంకారం అడ్డు వచ్చి ఆ రోజు కావాలని మరి ఇక్కడ అంతా వినాశనం చేసి వదిలిపెట్టావు. వాళ్ళందరికీ ప్రభుత్వం తరపున కాంపన్సేషన్ 50,000 60,000 వచ్చా. సిగ్గుందా నీకు? నీ పక్కన మాట్లాడే కేఎస్ఆర్కి సిగ్గుందా? నీ పార్టీకి సిగ్గుందా? అబద్ధాలు చెప్పడమే మీకు నైజమా? మీ పుట్టుకే అదే? అవునులే, నీ పుట్టుకే అదే కదా. అబద్ధాల మీద పెరిగిన పార్టీ, అబద్ధాలతో నడిచే పత్రిక. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీ సొంత ఛానల్లో వాగితే సరిపోద్ది.